మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోలికొస్తే ఉరికించి కొడతామన్నారు మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ నరసింహులు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంత్రి ఫ్లాగ్ హోస్టింగ్ చేయొద్దనే అధికారం కాంగ్రెస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఇక మంత్రి అఫిడవిట్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని జాతీయ ఎన్నికల కమిషనరే ప్రకటించారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. అందుకు సంబంధించిన నివేదిక కోర్టులో సమర్పించకపోవడం వల్లే కేసు నమోదు చేశారని తెలిపారు. నీవు ఒక న్యాయవాది అయితే న్యాయవాది అన్నప్పుడు న్యాయంగా మాట్లాడాలి. అన్యాయవాదిగా మాట్లాడుతున్నావు. నీ భూముల కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసా? నీ మీద ఎంతమంది అన్యాయంగా నీ భూములు పట్టేసుకున్నావు. త్వరలోనే నీ చిత్తయుక్తం నీ భూములు అన్యాయంగా నువ్వు పట్టలు చేసుకున్నావో దీని రెండు మూడు రోజుల్లో నీ బండారం బయటపడుతుంది. ఖబర్దార్ బిడ్డ. నీవు రేవంత్ రెడ్డి ఓటుకు నడుస్తున్నాడు. పీసీసీ ప్రెసిడెంట్ వచ్చి ఓట్లేస్తారా? చెప్తే ఓట్లేస్తారా? నీవు మాట్లాడితే నీవేదో శ్రీనివాస్ గౌడ్ని ఓడిడాను అనుకో, మేము ఇంటి మీదకి వచ్చి తిప్పులాడుతాం రా. మీ సంగతి నీకు తెలియదు. మేము ఆయనకు ఆత్మహత్య దళలాగా మేము రాజకీయం అంటే మేము అధికార పదవులు ఉన్నాం. నీవెంత ఆఫ్టర్ ఆల్ ఫాల్తు కొరగా 87 సింగల్ ఉండిపోయింది. నా గాడిదే తిట్టినంత